ఫిబ్రవరి 23, 2024లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో హరికట్ల రామకృష్ణారెడ్డి సంస్మరణ సభ నిర్వహించడం జరిగినది. ఈ హరికట్ల రామకృష్ణారెడ్డి POW నేషనల్ కమిటీ మెంబర్ అయిన సంధ్య గారి సహచరుడు. తను ఉద్యమాలలో ఎక్కడా కనిపించకుండా, ఏ జెండా పట్టకుండా, ఏ నినాదం ఇవ్వకుండా, ఏ రోడ్ షోలు చేయకుండా కూడా తను ఎంచుకున్న బాట ఉద్యమాలను తన వంతు కర్తవ్యంగా ముద్రణల ద్వారా, పాంప్లెట్ ద్వారా, పోస్టర్ల ద్వారా తన శ్రమను వినియోగించి తన తెలివిని కూడా ఆ పోస్టర్లో ఉద్యమాలకు అనుగుణంగా క్రియేటివ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించిన వ్యక్తిగా కొనియాడారు. ఆ ఉద్యమ బాటకి, ఆ నిరసన గళాలకి, ఆ ప్రతిఘటన గళాలకి అవసరమైన పరికరాలు అందించినటువంటి ఒక భరోసాగా ఉంటూ, ఉద్యమ కార్యాచరణలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఉంటూ ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించేటువంటి ఒక గలం ఆగిపోయిన రోజు ఫిబ్రవరి 16. ఇవాళ జానకక్క, గోవర్ధన్ అన్న, కామ్రేడ్ RKR అన్న జీవిత చరిత్రకు సంబంధించి 2 దశల్లో, తొలి దశల్లో జానకక్క అన్న జీవితానికి సంబంధించినటువంటి అంశం, 2వ దశలో విప్లవ ప్రస్థానంలో ఆయన జీవన ప్రయాణం, ఈ 2 దశలకు సంబంధించి సాపేక్షంగా సమగ్రంగా ఆవిష్కరించినటువంటి తీరు, ఆ వివరాల్లోకి నేను వెళ్ళను. కానీ కామ్రేడ్ RKR అన్న ఈ కాలం మంచి మనిషి. నిజానికి ఆయన ఈ కాలం మంచి మనిషి మనం అనుకోవచ్చు. ఏనాడు జెండాని భుజాన్ని వేసుకొని వీధుల్లో ఊరేగింపుల్లో కనపడలేదు, లేదా ధర్నాల్లో కనపడలేదు, బహిరంగ వేదికల్లో నిలబడి మాట్లాడలేదు. ఆయన ఎలా ప్రజా ఉద్యమాలకి భరోసాగా ఉన్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇవాళ ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో ఉండి పనిచేసే వాళ్ళు ఏ రకంగా అయితే ఉంటున్నారో అంతకంటే రెట్టింపుగా, అంతకంటే కష్టభరితమైనటువంటి ప్రక్రియల్లో నిమగ్నమైనటువంటి, అవసరమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామ్రేడ్ RKR అన్న. అందుకే ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజా సంఘాల పట్ల ఆయన ఉన్నటువంటి గౌరవం కావచ్చు, అభిమానం కావచ్చు, వాటిని ప్రోత్సహించేటువంటి తీరుకు సంబంధించి కావచ్చు. అంతేకాదు నవ సమాజ నిర్మాణం కావాలని ఆకాంక్షించేటువంటి ఆకాంక్ష పరుల్లో ప్రథముడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మేము కలిసాం. గంటల తరబడి మాతో మాట్లాడేవాడు. ఆ మాట్లాడేటువంటి క్రమంలో విప్లవోద్యమంలో వచ్చేటువంటి అనేక ఒడిదుడుకులు, ఆ విప్లవోద్యమంలో వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులు, కష్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖ కవళికల్ని మనం గమనించినప్పుడు ఆయన ఆవేదన, ఆయన బాధ ఆ ముఖ కవళికల్లోనే వ్యక్తమయ్యేది. అందుకని కామ్రేడ్ RKR అన్న ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ నిరంతరం ప్రజా ఉద్యమాల్లో పనిచేసేవాళ్ళు, విప్లవ ప్రజా సంఘాల్లో పనిచేసేవాళ్ళు, లేదా విభిన్న సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజా సమూహాల కోసం తాపత్రయపడేవాళ్ళు, తపనపడేవాళ్ళు, దానికోసం నిలబడి పనిచేసే వాళ్ళందరికీ కూడా నిరంతరం వాళ్ళ ఆలోచనలలో, వాళ్ళ అభిప్రాయాల్లో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాయకులు అందరితో రిక్వెస్ట్ చేసి నేను SVR మేము నిమిషం ముందే అడ్రస్ చేసేసి అక్కడి నుంచి మేము వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళేలోపే నిర్జీవంగా పడినటువంటి RKR అన్న బాడీ చూసి ఇక మా కష్టం కూడా అనిపించింది. ఆ సందర్భంలో అన్నకు వచ్చినటువంటి జబ్బు కరెక్ట్గా నాకు తెలిసి అమరుడు కామ్రేడ్ RK శాంతి స్వప్నం పుస్తకం ప్రచురణకి ప్రెస్లో ప్రచురించినప్పుడు దానిపైన రాజద్రోహం కేసు పెట్టడం,
ఆ రోజు రాత్రి మధ్యాహ్నం అన్నం తీసుకెళ్ళి ప్రెస్ దగ్గరికి వెళ్ళి అంబర్పేట పిఎస్లో నిర్బంధించి కూర్చోబెట్టడం, వాళ్ళు ఆల్మోస్ట్ షెడేషన్ ఫిక్స్ అయ్యి ఎఫ్ఐఆర్ అయిపోయింది కూడా. ఆ రోజు రాత్రి 10:30కు కె శ్రీనివాస్ గారితో మాట్లాడడం, మొత్తంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు పూనుకొని, అది ఆల్రెడీ అప్పటికే అనేక ఆర్టికల్స్ బయట పత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ కొంత మాట్లాడిన తర్వాత షెడేషన్ కేసును ఎత్తేసినటువంటి సందర్భం. కరెక్ట్గా ఆ ఒత్తిడికి గురైనటువంటి రోజుల్ని కామ్రేడ్ ఆర్కే ఆర్ఎన్కి సంబంధించిన ఆరోగ్య విషయాలు కూడా, అంతకంటే ముందు కొంత న్యూరలాజికల్ ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఆ డిప్రెషన్ తర్వాత సెకండ్ డే థర్డ్ డే హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు ఇంకా అసలు ఎంఎస్సి అనేటువంటిది అప్పటికే టెస్ట్లు మల్టిపుల్ సిస్టమ్స్ అట్రోపోయినటువంటిది ఆ రోజు మనకు, దాని తర్వాత ఒక వారం రోజులకు బయటపడ్డటువంటి సందర్భం. ఎందుకంటే సంజయ్ కాది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అనేక హాస్పిటల్స్లో వాస్తవంగా ఈ మొత్తం ఎపిసోడ్లో 8-9 నెలల ఎపిసోడ్లో కామ్రేడ్ సజయక్క మన మధ్యలోనే ఉన్నది. రమేష్ అన్న, సజయక్క, విజయక్క, కనగంటి రవి, పద్మ, వీళ్ళ 5గురు నిరంతరం వారంలో 3 రోజులు 4 రోజులు ఎంత టైం కుదిరితే అంత టైము ఆర్కేఆర్ అన్నకి పెట్టడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు. వాస్తవంగా సంజయ్ కకు నాకు ఫోన్ వచ్చిన వెంటనే నేను చేసేటువంటి కూడా ఒకవేళ అందుబాటులో నేను లేకుండా ఉంటే సజయ్కి ఫస్ట్ ఫోన్ చేస్తే అక్క ఫోన్ చేస్తూ ఇట్లా ఉందట, మీరు తొందరగా వెళ్ళగలరా అనేది నా నుంచి వాళ్ళకి వెళ్ళేటువంటి ఫోను. తర్వాత వంగపల్లి పద్మ రవికి చేస్తాను. ఇది ఒక విషాదం. ఉండేవాళ్ళు అట్లా నిరంతరం ఉద్యమ ప్రాంతాలకు సంబంధించిన విషయాల మీద ఆసక్తితో పనిచేసిన కామ్రేడు. ఆయన కోరుకున్నది ఇవే, మనందరం కూడా పనిచేయాలని, పనిచేసే వాళ్ళందరి వెన్నుదన్నుగా ఉన్న విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. సంఖ్య బయటికి తెర బయట కనిపించేటటువంటి అయితే తెర వెనుక ఉన్నటువంటి వాడు చాలా మృదు భాష, మిత భాష. ఏంటో ఆయన అతనిలో ఎప్పుడు చిరునవ్వే తప్ప నేను ఎవరి మీద విసుక్కునేవాడికి ఆడేమని అనిపించింది. ఇట్లాంటి అనేక లక్షణాలు ఇంతకుముందే మన మిత్రులు చెప్పారు. వాళ్ళ సోదరి జానకి గారు ఈ సందర్భాలు మరొకటి ఏమిటి అని అంటే, ఆయనతో నాకున్నటువంటి మరో అనుబంధం విల్సన్ నుంచి, విప్లవ రచయితల సంఘం నుంచి మొదట్లో జన సాహితీ విడిపడింది. తర్వాత ప్రజా రచయితల సమాఖ్యగా విడిపడిన రోజుల్లో నగరంలో ఉన్నటువంటి శాఖకు ఒక క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వాడు ఆర్కేఆర్ కానీ, నర్సగౌడ్ కానీ, లేకపోతే అరణ్యకృష్ణ, ఇట్లా ఉండేవాడు. అప్పటి నుంచే అతను కవిత్వం రాసినటువంటి వాడు. అంటే ఎక్కువ మందికి తెలియంది ఏమిటి అని అంటే, కవిత్వ పుస్తకాలు అచ్చొచ్చటమే కాదు, తాను స్వయంగా కవిత్వం రాసినటువంటి వాడు. అట్లాంటి ఒక మిత్రుడిని, సహచరుణ్ణి, అనేక మంది భక్తులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇట్లా ఓదార్చారు కుటుంబానికి, సంతాపానికి. తీవ్ర నిర్బంధంలో ఆ పుస్తకాన్ని, ఆర్కే జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని ప్రింట్ వేయడం కోసం చాలామంది మిత్రుల్ని అడిగినప్పుడు ఏ ప్రింటింగ్ ప్రెస్లో కూడా దాన్ని ప్రింట్ వేయడానికి ముందుకు రానప్పుడు, ఇంతకుముందు అను చెప్పింది, ఏ శశబిషలు లేకుండా ఒక అమరుడి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఆ జ్ఞాపకాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనే విప్లవ నిబద్ధతని ప్రదర్శించి ఆనాడు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ముందుకొచ్చిన సందర్భంలో మా సీనియర్స్ చెప్పారు, ఆయన ఒకప్పుడు విప్లవ రచయితల సంఘం సభ్యుడనే విషయం. అప్పటి వరకు నాకు తెలియదు. ఒక ప్రింటింగ్ ప్రెస్ పుస్తకాలు, విప్లవ పుస్తకాలని ముద్రించటం ఇంత మేరకే నాకు తెలుసు. కానీ సంధ్యక్క సహచరుడు అనే విషయం తెలుసు. కానీ నేను పనిచేస్తున్న విప్లవ రచయితల సంఘంలో సభ్యుడు అనే విషయం తెలిసాక చాలా సంతోషం వేసింది.
ఇవాళ ఆయన లేడు మన ముందు. కానీ ఇంతకుముందు విమలక్క చెప్పినట్లు మౌనంగా ఉన్న వాళ్ళందరి గుండెల్లో రగులుకునే ఒక విప్లవ జ్వాల ఉంటుంది. ఆ విప్లవ జ్వాల రగులుకోవాలని కోరుకున్నాడు, సమాజంలో మార్పు రావాలని కోరుకున్నాడు, ఉద్యమాలకి స్నేహితుడిగా శ్రేయభిలాషిగా ఉన్నాడు. అయితే అన్ని మరణాలు, అన్ని అసహజ మరణాలన్నీ అవి ఒక రకంగా వ్యవస్థ చేసే హత్యలుగానే మనం భావిస్తూ ఉంటాం. ఏ రోగం ఎందుకు వస్తుంది, ఏ సమస్య ఎందుకు వస్తుందో చూసినప్పుడు ఈ అన్నిటికీ వ్యవస్థలో ఉండే అవలక్షణాలు, వ్యవస్థని నడిపించే రాజ్యం, పెట్టుబడిదారులు వాళ్ళు తీసుకొచ్చే విధానాల వలన ఈ సమాజంలో మనుషులు అనేక రోగాలకి వాటి బారిన పడి చనిపోతూ ఉన్నారు. కనుక ఇంకా బతకాల్సిన మనిషి, ఎక్కువ రోజులు బతకవలసిన మనిషి, ఉద్యమం కోసం తన ఆలోచనని కేటాయించవలసిన మనిషి ఇవాళ మన ముందు లేడు. సంధ్యక్కకి మనం ఏమి ఇవ్వగలం ఆ కుటుంబానికి? విప్లవ రచయితల సంఘం తరపున ఆమె కుటుంబానికి, ఆమెకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కామ్రేడ్ రామకృష్ణకి విప్లవోద్యోగుల నిజమైనటువంటి విముక్తి సమాజంలో జరగాలని కోరుకున్న ఒక కుటుంబ దర్శన అది. దాంట్లో నా భర్త నాకు ఇచ్చినటువంటి చేయూత అని చెప్పి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ నివాళిలో భాగస్వాములైనందుకు